ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్లకు గూగుల్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల నుండి హ్యాక్ దాడులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఖాతాల భద్రతపై తక్షణమే దృష్టి సారించాలని కీలక హెచ్చరికలు జారీ చేసింది. హంటర్ సహా అనేక గ్రూపులు హ్యాకింగ్ దాడులు తీవ్రం చేసిన దృష్ట్యా 250 కోట్ల మంది మెయిల్ యూజర్లు తక్షణమే పాస్వర్డ్ మార్చుకోవాలని హెచ్చరించింది గూగుల్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న మెయిల్ జీమెయిల్. అన్ని దేశాలు కలుపుకొని దాదాపు 250 కోట్ల మంది జీమెయిల్ వినియోగదారులున్నారు. ఇప్పుడు ఈ ఖాతాలన్నీ ప్రమాదంలో పడ్డాయి. జీమెయిల్ ఖాతాలకు సీరియస్ సెక్యూరిటీ రిస్క్ తలెత్తినట్టు గూగుల్ ప్రకటించింది. ఎప్పుడైతే సేల్స్ ఫోర్స్ హ్యాక్ జరిగి పెద్ద మొత్తంలో డేటా ప్రమాదంలో పడిందో వెంటనే గూగుల్ అప్రమత్తమైంది. వినియోగదారులంతా తమ జీమెయిల్ ఖాతాల్ని సెక్యూర్ చేసుకోవాలని సూచించింది గూగుల్. షైనీ హంటర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ యాక్టివ్ అయినట్టుగా గూగుల్ గుర్తించింది. పోకీమెన్ ఫ్రాంచైజీ స్ఫూర్తితో తయారైన ఈ గ్రూప్ 2020 నుంచి మనుగడలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక్కసారిగా దాడులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. AT&T, మైక్రోసాఫ్ట్, టికెట్ మాస్టర్ వంటి కంపెనీల ఖాతాల్లోకి చొరబడి డేటా చౌర్యానికి యత్నించిన ఈ గ్రూప్ ఇప్పుడు జీమెయిల్ పై దృష్టి పెట్టినట్లు సెల్వైవ్ అనే సంస్థ ప్రకటించింది. దీన్ని గూగుల్ కూడా పరిగణలోకి తీసుకొని తమ వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ఈ హ్యాకింగ్ కి సంబంధించి జూన్లోనే తొలి అలర్ట్ జారీ చేస్తున్న గూగుల్ వినియోగదారులకు కొన్ని సూచనలు అందిస్తోంది. చాన్నాలుగా పాస్వర్డ్ మార్చకుండా ఉన్న యూజర్స్ అంతా వెంటనే పాస్వర్డ్ మార్చుకోవాలని సూచించింది. దీంతో పాటు 2 స్టెప్ వెరిఫికేషన్ ను ఎనేబుల్ చేసుకోవాలని సూచిస్తోంది. 2 స్టెప్ వెరిఫికేషన్ తో మన జీమెయిల్ మొబైల్ కు లింక్ అవుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన మొబైల్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాతే మెయిల్ ఓపెన్ అవుతుంది. యూజర్లు వెంటనే తమ జీమెయిల్ ఖాతాలను 2 ఫ్యాక్టరీ అథెంటికేషన్ ఆన్ చేయాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తమ అకౌంట్ పాత పాస్వర్డ్స్ మార్చడం, ఈసారి బలమైన పాస్వర్డ్ వినియోగించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతూ ఉన్నారు. అసలు 2 స్టెప్ వెరిఫికేషన్ ఎందుకు తప్పనిసరి అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఇదొక అదనపు రక్షణ లేయర్. దీనివల్ల సైబర్ నేరగాళ్లు ఖాతా హ్యాక్ చేయకుండా నిరోధించడానికి అవకాశం దొరుకుతుందని వాళ్ళు చెబుతున్నారు. ఆగస్టు 8న గూగుల్ కొందరు యూజర్లకు వెంటనే తమ పాస్వర్డ్ మార్చుకోవాలని, అలాగే 2FA ఆన్ చేయాలని సూచించింది. ఇలా చేయటం వల్ల ఒక వెరిఫికేషన్ కోడ్ యూజర్లకు ఎవరైనా ఖాతా యాక్సెస్ చేయాలని ప్రయత్నించినప్పుడు అది పంపబడుతుంది. దీంతో హ్యాకర్ దగ్గర పాస్వర్డ్ ఉన్నా కూడా మీ అకౌంట్లోకి ఎంటర్ అవ్వలేడు. అంటే మీ డిజిటల్ డోర్ కు డబుల్ లాక్ వేసినట్లు అవుతుంది.